జపపోవాలి. కానీ యేసు దగ్గరికి వచ్చి నిత్య దేవుడు వారసుడు ఏం చేయాలని అడిగాడు. అప్పుడు మాట్లాడైతే ఏం చేద్దాం? ఆయన అసలు ధనవంతుడు రాయబడింది. ఆ ధనవంతుడు దగ్గర ఏముంటాయి? లాగవచ్చు కదా, లాగొద్దా? కానీ యేసు ఏమిటంటే ఒరే నాయన 10 ఆజ్ఞలు చెప్పాడు. ఆయన ఏమన్నాడు? నా భార్య నుంచే ఏం చేస్తాను? అబద్ధం మాట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నా తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, ఇవన్నీ నేను చేస్తాను అన్నాడు. అన్న తర్వాత అబ్బా ఎంత పర్ఫెక్ట్ అండి, అదే మనం అయితే ఏం చేద్దాం? అంత అభినందింది. కానీ యేసు ఏమనంటే ఇంకా కూడా కొదువుగా ఉంది. ఏముందండి? కొదువుగా. ఏం కొదువు ఉందిరా అని అడిగారు. నీ ఆస్తి నమ్మి పేదలకి ఏం బాబులు? పొలము మానేసి ఆదివారం రావయ్యా అంటూ వస్తున్నామా? మంచిదానికి చెప్పాలి. కూలికి మానేసి స్త్రీల గుడికి రండిరా, కూలి మానేసి సువార్తకు రండిరా అంటే వస్తున్నారండి. ఆటో మానేసి ఎలిసైనా సువార్తకు రండి అంటే వస్తున్నారా? ఊరు వెళ్తే పిల్లగాళ్ళు ఏమవుతారు? అమ్మా అంటే విశ్వాసం ఉంటే బోధకులు ఉంటాయి. ఓకే, అయితే యేసయ్య ఏమని అడిగాడు? నీ ఆస్తిని బీదలకు ఇచ్చేసేలా అన్నాడు. ఆయన అన్నాడు మిక్కిలి వ్యసనం పడ్డాడు. ఏం పడ్డాడు? చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య ఏం చెప్పాడు తెలుసా శిష్యుడికి? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము, దానికంటే వంటే సూది బెజ్జంలో వెళ్ళొచ్చు అని అన్నాడు. పేతురు గారు అన్నాడు మరి ఇది అయితే ఎవరు రక్షణ పొందుతారు? ఇది ఎలా సాధ్యం? అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? 27వ వచనం చదవండి. ఇప్పుడు యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే, కానీ ఇది మనుషులకు అసాధ్యమే. జాగ్రత్తగా గమనించండి. దానము విడిచిపెట్టుట, పాపం విడిచిపెట్టుట, అపవిత్రులు విడిచిపెట్టుట, తర్వాత లోకాన్ని విడిచిపెట్టుట మనుషులకు అసాధ్యమే. దాన్ని చేయలేవు. కానీ చేయగలవు. ఎలాగా? దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని ద్వారా పాపం విడిచిపెట్టగలవు, దేవుని ద్వారా అపవిత్రులు విడిచిపెట్టగలవు, దేవుని ద్వారా లోకాన్ని ద్వేషించగలవు, దేవుని ద్వారా శరీరాన్ని జయించగలవు, దేవుని ద్వారా. కాబట్టి దేవునికి సమస్తము, చెప్పండి ఎప్పుడేంటి? దేవునికి సమస్తము సాధ్యమే. నేను మాట చెప్తా, నేను ఎవరు విమర్శించట్లేదు, నేను పరీక్ష చేస్తుంటాను. ఆదివారం 9 గంటలకు రా అంటే 11 గంటలకు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇవి కారణం మీకు ఉంటేలేండి, నేను కారణం. మందిరానికి వచ్చినప్పటికీ పిల్లలు ఉన్నారండి, వీళ్ళు ఉన్నారండి అంటారు. కొంతమంది పరీక్షలు రాయడానికి వెళ్తారు, కొంతమంది పిల్లలు చూడటానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎప్పుడైతారు? అదేంటి ఆదివారమే వెళ్తారు. ఏ టైంలో వెళ్తారండి సార్? అంకుల్స్ గారు చెప్పండి సార్. పరీక్ష 11 గంటలు కదా. ఎక్కడున్నారండి? ఆంధ్రయం కూడా కలగట్లేదు ఇక్కడ. ఎక్కడున్నారు సార్? రైట్. బొమ్మని పడి సెకండ్ పడింది. కొద్దిగా తప్పమ్మా, అనుష్క కొద్దిగా తప్పు పడి చెప్తాను. ఈ ప్రశ్న ఇప్పుడు 8 గంటలకి వెళ్తారు. పరీక్ష టెట్ రాశారు కదా, టెట్ ఏదో ఉంది కదా రాశారు కదా. 10 గంటలకు టెట్ అయితే 8 గంటలకు వెళ్తారు. 9 గంటలకు వెళ్తారు. ఏం బాబో 9 గంటలకి దాన్ని బట్టి చదువుతారు కింద. రాత్రి 8 తినాలండి. మందిరం దూరం కదా. ఓహో మందిరం దగ్గర. మందిరం ఎంత దగ్గర చూసారా? కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
మనుషునికి అసాధ్యమే, దేవునికి ఏంటి సాధ్యం. అంటే నీకు ఆశ ఉంటే పొద్దున్నే లెగుస్తాం. నీకు ఆశ ఉంటే ఒక రకమైన భయం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నాకు పొద్దున్న వాళ్ళకి జూమ్లోకి వెళ్ళేవాడిని, 5 గంటలు 4 గంటలు వేసి జూమ్లోకి వెళ్ళేవాడిని. నాకు ఒకసారి కొత్తూరులో సుమారు చేతి ఒంట్లో బాగా అప్పటి నుంచి డిస్టర్బ్ అయిపోయి నా ఆరోగ్యం పొద్దున్నే మత్తు వచ్చాడు. అయితే జూమ్లోకి వెళ్ళడం మానేశాడు. కానీ ఆయన ఏం చేశాడు, రావట్లేదని చెప్పి రేపు నువ్వో వాకింగ్ చెప్పాలన్నా అని వాళ్ళు. సార్ నేను రావట్లేదు కదండి. లేదు రాకపోయినా పద్ధతి వచ్చి చెప్పాలి అన్నారు. ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేసి నేను మధ్యలో నిద్రపోతాను 4 గంటలు లేకుండా రా అంటే అది ఫోన్ చేస్తాడు. కానీ నా కర్మకాలి 3 గంటలకే వెనుక వస్తుంది నాకు. ఎందుకు? భయం. మనుషుడు ఏమనుకుంటాడేమో అని భయం. ఆయన నాకు ఫోన్ చేసి లేచారా సార్ 3 గంటలు లేచిపోయానండి అంటున్నాను. అంటే ఇక్కడ అర్థమేంటి? దేవుని భయాన్ని మనం కలిగి ఉంటే మనము దేవుని కలగ సాధ్యంగా చేయవచ్చు. అంటే అందుకే సాకులు చెప్పొద్దు. సాకులు దేవుడు అంగీకరించండి. విద్యార్థులు గమనించండి, సాకులు చెప్పేవారు పరలోకంలో కనబడరు. ఈ మాట మీకు కష్టం ఉండొచ్చు. మనుషులు ఎవరో మాట్లాడుతూ కాదమ్మా అయిపోయింది ఉండండి, అయిపోయింది దగ్గరలోకి వచ్చేసినప్పుడు పోర్పించేటప్పుడు ఏమవుతుంది కదా, గ్రేవ్ చక్కగా ఏం చేస్తారు ఆ కూర్చోం. మళ్ళీ మధ్యలో ఉప్పు ఆపేసి అనుకో, మళ్ళీ వెలిగించాలి, మళ్ళీ నీళ్ళు పోయాలి, అది మండాలి, మళ్ళీ ఒక పావుని పెరుగుతుంది. ఏమండి ఆలోచన ఎంత పెరిగింది అసలు. ఇప్పటికే మా రోజులు ఆకలిపోతుంది, తొందరగా దించేస్తే తినేసుకోదామని చూపుతాను నీళ్ళు అంతే కదండి. వెరీ గుడ్ సార్. ఎంత 5 నిమిషాలు అవుతుందా? మరి పోయేది చేయాలి కదా. చూడండి ఎక్కడ ఆగారు అందరూ. సాధ్యం, దేవుడికి సమస్తము సాధ్యం. అప్పుడు మన తాతగారికి కూడా డౌట్ వచ్చింది. చూడండి ఈ బాధ ఏంటి 28వ వచ్చింది చదవండి. ఇదిగో అక్కడ ఏమన్నాడు దేవుడు, పరలోక రాజ్యములో ప్రవేశించడం దుర్లభం అని చెప్తే పేతురు గారికి మనసులో ఆందోళన వచ్చేసింది. ఆందోళన వచ్చేసి ఏం చెప్తున్నాడు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి మేము వచ్చాము, నీ వల్ల మాకు ఏం దొరుకుద్ది. చదువు చదువు అన్నమాట. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, చూడండి మేము సమస్తం విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించింది, ఆయనతో చెప్పగా మాకేం దొరుకుతుంది అని అర్థం. అయ్యా ఆయన ఏం చెప్తున్నాడు, రక్షణ గురించి చెప్తుంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఇవ్వడం గురించి చెప్తుంటే ఇవ్వండి రా అన్నాడు. ఏమవ్వాలి, మీకు కలిగింది ఇవ్వండి రా అంటుంటే ఇప్పుడు ఈయనేమంటున్నాడు, యేసుక్రీస్తు చెప్పిన బాధ ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, మాకేం దొరుకుద్ది. ఏమండి చాలా మంది కూడా యేసయ్యని వెంబడిస్తే మాకు ఏం దొరుకుతుందండి, ఆదివారం మానేస్తే మాకు ఏం దొరుకుతుందండి. ఏమండి ఇంటికాడికి పనికి వెళ్తే ఏమండి ఎలిసా గారు ఆటో వేసుకుని వెళ్ళిపోతే ఆదివారం డబ్బులు వస్తారా, వస్తారు రారా, ఆదివారం ఎక్కువ. మాకేం దొరుకుద్ది మీరు అనుకోవచ్చు, మాకేమో దొరుకుద్ది, కానీ ఏం దొరుకుద్దో కింద చెప్పట్టుకోవడానికి రండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. చదువురా. ఇప్పుడు యెహోవాని హింసలతో పాటు ఏమవుతాయి అంటే మాని మానకుండా వస్తే ఏమవుతుంది, వేసే దగ్గరికి వస్తే ముందు ఏమవుతుంది చెప్పండి రా. చదివా కదా ఏమొచ్చింది, హింస. హింస ఏంటండి దేవుని దగ్గర తెలుసా ఏమొచ్చింది, హింసతో పాటు ఎక్కడ చదువురా, ఎక్కడికి వచ్చా మనం, ఎక్కడ చెప్పా నేను చదువు అని ఎక్కడుందా మనిషి నిమిత్తము సువార్త నిమిత్తము చూడండి 29 చదువు. అందుకు యేసు నేను నా నిమిత్తమును సువార్త
సమస్తము విడిచిపెట్టాము అన్నాడు కదా. ఏం విడిచిపెట్టాలంట? నా నిమిత్తము, సువార్త నిమిత్తము. ఏంటి విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి? మా ఇంటి పేరు లేండి ఇల్లు ఏమంటమ్మా అది మా తోడుపాడమ్మా మా ఇంటి పేరమ్మా. ఏం విడిచిపెట్టాలి? ఇంటి పేరుకి ఏమో 4 ముక్కలు, సూత్రుడికి ఒక ముక్క, ఇంటి పేరుకి ఏమో బంగారు గ్లాసు నీళ్ళు, సూత్రుడికి ఏమో ప్లాస్టిక్ గ్లాసు. ఏమంటారా? అన్నయ్య అన్ని అక్కడ పెట్టాను లాగా అన్నయ్య నాన్న చెప్తున్నాను అనుకో, ఉదాహరణ చెప్పాను. ఓకే, ఏమిటి పడే సోదరు గారు? మా మనకోలే ఇక్కడ వాక్యంలో రాసిన మాట ఏంటంటే ఏం విడిచిపెట్టాలన్నాడు ఇక్కడ? ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచినవాడు. విడిచినవాడు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు పేతురు చెప్తున్నాడు, నువ్వు విడిచిపెట్టాలంటున్నావు కదా. నీ ఇంటిని విడిచిపెట్టావా? నీ పనులు విడిచిపెట్టావా? నీ యొక్క ఆస్తులు విడిచిపెట్టావా? నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అర్థం. నువ్వు అన్ని విడిచిపెట్టానన్నావు, అన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నేను ఎక్కువ నీకు. అలాగ నువ్వు విడిచిపెడితే, నువ్వు అలాగూ చేస్తే, ఇప్పుడు నువ్వు వెంబడించావు కనుక నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటో చెప్పు. చదువు. యెహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తల్లులను, పిల్లలను, భూములను రాబో కాలమందు లోకమందు నిత్య జీవము సంపాదించుకోండి. ఏమిటి ఇక్కడ? దేవుని నిమిత్తం ఏదైతే నువ్వు పోగొట్టుకుంటావో అవి దేవుడు. దీని ఉదాహరణకు మీరు చూడండి. దైవజనుడు భక్తి సింగ్ గారి గురించి మనందరూ తెలుసు. ఆయన చనిపోయినప్పుడు ఎన్ని లక్షల మంది వచ్చారంటారు? కొంతమంది 8 అన్నారు, కొంతమంది 6 అన్నారు. సరే 6 లక్షలు అనుకోండి. ఒక వ్యక్తి 6 లక్షల మంది ఎక్కడ చూసాం మనం? చెప్పండి. కొన్ని సమాధులకు వెళ్తే 10 మంది కూడా ఉంటారు అక్కడ. కొంతమంది సమాధులకు వెళ్తే వేల ప్రజలు వస్తుంటారు. కారణం ఏంటి? దైవజనుడు అన్ని విడిచిపెట్టి వచ్చాడు. జాగ్రత్త గమనించండి, అన్ని ఇంగ్లీషులు విడిచిపెట్టి వచ్చాడు. నేను గమనించాను, దైవజనుడు వాళ్ళ అమ్మని విడిచిపెట్టేశాడు, వాళ్ళ నాన్న విడిచిపెట్టేశాడు, అన్నదమ్ములు విడిచిపెట్టేశాడు, నడి రోజు ఒంటరిగా వచ్చాడు. బంధువులు విడిచిపెట్టి ఆస్తి విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఆ దైవజనుడు పేరు మీద ఎన్ని కోట్లు తెలుసా? 2000 పైన. ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు వడ్డీ వేసుకుంటే ఎన్ని కోట్లు ఉంటాయి? 3 దగ్గరలో ఉంటాయి. చూడండి, లక్షల మంది ప్రజలు ఆయన చనిపోయి పాతి పెట్టేటప్పుడు గుండెలు బాదుకుని ఏడ్చాడు. అంటే దేవుడు ఏమిచ్చాడు? ఏదైతే విడిచిపెట్టాడో అది ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నా జీవితంలో కూడా నేను మా అమ్మని, మా ఇంట్లో అందరూ విడిచిపెట్టి నేను ఇచ్చాను. నేను రాజమండ్రిలోకి వస్తే ఆ రాజమండ్రిలో పెద్ద వాళ్ళందరూ నన్ను ఒక పిల్లవాళ్ళు చూసి నన్ను కనబడితే నన్ను కౌగిలించుకునేవాడు, పిల్లలా కౌగిలించుకునేవాడు. మొన్న ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే చూడటానికి వెళ్ళాం. వెళ్తే నన్ను చూడగానే ఆవిడ 24 సంవత్సరాలు కౌగిలించుకుని నా చేయబట్టుకుని ముద్దెట్టుకున్నాను. నాకు అప్పుడు ఏం ఫీలింగ్ కలిగిందంటే తల్లి ఫీలింగ్ కలిగింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దేవుని నిమిత్తం ఏదైతే విడిచిపెడతావో అవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. విశ్వాసం. వాళ్ళు వచ్చారు కానీ వారు యేసుప్రభు విషయం ఏం పడ్డారండి? అభ్యంతరపడ్డారు. వాళ్ళ విశ్వాసం చూచి ఏం చేయలేకపోయాడు? అద్భుతాలు చేయలేకపోయాడు. కాబట్టి మన ఎందుకు వచ్చిన మనము దుష్ట హృదయం దేవుడు చేస్తాడా? దేవుడు చేయగలడా? దేవుడు మా జీవితంలో చేయగలడా? అది దుష్ట హృదయం. దేవుడు చేయగలడు
ఏంది ఎత్తుకెళ్ళిపోవాలి ఎవరో కూడా. అంతేనమ్మా? నిద్రపోతావు గేదె ఎత్తుకెళ్ళిపోతే సుజాత ఎత్తుకెళ్ళిపోయి 3 రోజులు దాసేనా అప్పుడు నిద్రపోతే చూద్దాం. ఉన్న నిద్ర కూడా పోతుంది కదా దీని వాక్యం. కాబట్టి అవిశ్వాసమును మనం బాగుపడాలంటే తిరిగి దేవుని దగ్గరికే రావాలి. అందుకే కాబట్టి ప్రతి మనుషుడు దాన్ని పరీక్షించు. మామూలు మోస్తానికి ఫలం ఫలిస్తున్నామా? విశ్వాసం దేవుడు మనం నమ్ముతున్నామా? అద్భుతాలు దేవుడు చేయగల దేవుడు. ఓ శ్రీడా మా అమ్మ అలసిపోయావమ్మా. కాబట్టి ప్రతి మనుషుడు తల్లిదండ్రులే సాధించవచ్చు. యేసుకుమారు మనం చూసి ఆనందించాలి, మనం చూసి సంతోషించాలి. అలా వచ్చినట్లుగా ప్రభు మనకు సహాయము చేయాలి. మోకరించండి, ప్రార్థన చేస్తాం. సౌరుడు గిద్యోను బలకప్పుడు ప్రార్థన చేస్తాడు. సౌరుడు ఆంధ్రయ్య, సౌరుడు ఎలిషన్న, ఆమోసు, పెద్ద గిద్యోను బలకప్పుడు తీసుకొస్తారు. మోకరించండి. బల్ల దగ్గరికి వెళ్ళండి. చేసుకున్నాండి. మా ప్రేమ తండ్రి, అధికారికి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి మనం దేవస్థాపన ఆచరిస్తున్నాం తండ్రి. ఇది ప్రభావం మరియు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాళ్ళ ప్రభావం పాలన కొరకు చేయాల్సినటువంటి ప్రభావం మన ప్రభావం మీరే దేవతండి విశ్రామం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు భావించిన యొక్క ఆచరిస్తున్నాం తండ్రి. అదే ప్రభావం మరి మీరు తండ్రి విశ్వాసం కర్తవ్యం కొనసాగించే దేవుడు ప్రభావం మరి మీరు దాన్ని బట్టి ఆచరిస్తున్నాం తండ్రి. అదే ప్రభావం మరి మీ యొక్క నామము ప్రభావ తండ్రి తండ్రి దేవమని కనపరుచుకున్నట్లుగా న్యాయపరుచుకున్నట్లుగా ప్రభావ మరి మీ యొక్క నామానికి దేనిట్లుగా ప్రభావం మరి జీవించగలుగుతండి. చేరవలసినటువంటి ఆత్మకు మీరు సహాయం చేసి నడిపిస్తున్నామని దేవుని తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన మనలో తండ్రి యోగ్యంగా పాల్గొన పొద్దుటి వరకే ప్రభావం మీ యొక్క సహాయం కోరుకుంటూ యేసు ప్రభావ నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను మీకు అప్పించిన దాన్ని ప్రభావం పొందుతుంది. ప్రభావ యేసు తన యొక్క రాత్రి ఒక చెల్లించి దాని గురించి మీ వరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను చేయదని చెప్పాను. కాబట్టి ప్రతి మనుషులు తన దాన్ని పరీక్షించడం అలాగే చేశారు. నా పాత్ర నుండి తాగను. సర్వాధికారి మిగిలిన శ్రేష్టమైన నామతో ఆచరిస్తున్నాను తండ్రి. ఇలా ప్రభావం మీరు అప్పుడున్నటువంటి రాత్రి ప్రభావం మీ అప్పుడు చెల్లించి దాన్ని విడిచి మీకు అప్పుడున్నటువంటి నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను చేయడం చెప్తున్నాను ఆచరిస్తున్నాను తండ్రి. నా కొరకే మా కొరకే ప్రభావాలు మీరు అప్పగించినటువంటి మీ యొక్క పరిశుద్ధమైనటువంటి శరీరం బట్టి ఆచరిస్తున్నాను తండ్రి. మీకు అపరిశుద్ధమైనటువంటి మరి తండ్రి శరీరం ప్రభావంగా పాల్గొన కొరకే తండ్రి మీకు సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుని స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే ప్రభు యొక్క శరీరంలో పాల్గొన కొరకు స్థితినటువంటి వారు ఉన్నారో మీకు కుడి చేతి మీ తలకిని పరిగణించండి. ప్రభు శరీరం సాధించినటువంటి మీద తీసుకుని రాబడుతున్నారు.
ప్రభుత్వం సాధించి ఉంటాను కాబట్టి మీకు ఒక చేతిని తరగతి పెంచండి. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పింది. కాబట్టి ప్రతి మనుషులు తను తను పరీక్షించుకున్న వాళ్ళు అలాగే చేసి అరటింది నా పాత్ర నుండి త్రాగండి. మా ప్రేమ తండ్రి సర్వాధికారి మీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి అనుసరిస్తున్నాం తండ్రి. మరి మీరు భోజనం పెట్టడం మీరు పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తమైనటువంటి కొత్త నిబంధన మీరు దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పించినందుకు ఆచరిస్తున్నాం తండ్రి. మా కొరికి ప్రవక్తల విషయంలో మీరు అర్పించినటువంటి మీ యొక్క పరిశుద్ధమైన రక్తాలను బట్టి ఆచరిస్తున్నాం తండ్రి. దేవుని సేవించుకోరికే నా యొక్క మనస్సాక్షం తండ్రి ఎంతో ఎక్కువగా శుద్ధీకరించే ప్రభావాన్ని కమలమైనటువంటి రక్తాలకి తీస్తున్నాం తండ్రి. యొక్క పరిశుద్ధమైన పాత్ర తండ్రి పాల్గొని తండ్రి మీకు సహాయం కూర్చి ప్రభావాన్ని శుద్ధించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. యొక్క శరీరంలో పాల్గొంటున్నారు ప్రభు పాత్రలో పాల్గొనకొరితే మీ యొక్క కుడి చేతులు మీ తనకిన పరిమించండి. ప్రభు పాత్ర మీరు తీసుకున్నబడుతుంది. కొంచెం కొంచెం తీసుకోండి. పాత్రను కొట్టి మీకు కుడి చేతిని వచ్చింది తీసుకున్నాను.
మున్సిపాలిటీ శ్రీముఖులు సంకేతం ప్రేమల ప్రియపలు తండ్రి గొప్పదేవ సర్వధికారి ముఖ్యమైన రాజా తండ్రి నీకు మనం విశ్వాసం చేస్తున్నావా నెగల్స్పీడ్ మీ శ్రీకృష్ణుడు ప్రాణం చేసుకుంటావా మీరు గొప్ప మీరు సహాయపడతారని నా దేవతలు ఎవరైతే ప్రభావ ఈ యొక్క దినాలను అయ్యూగా చేసుకున్నారో రైతు వారికి క్షమించండి మరి గతంలో మరి యొక్క నిరీక్షణ బాగుంటుందో కూడా మీరే సహాయపడుతూ రావాల్సి కోరుతున్నాను ఒక వెలుగు గొప్ప దేవ జీవన గొప్ప దేవ నీకు పొందడం అనేక మంది ప్రజలు దాన్ని రక్షణ ప్రతి బాధపడుతుంది అనేక శరీరంలో అనేక రకంలో వారి బాధ వారి కోరుకుంటూ నేను సహాయపడుతుంది అనేక మంది సకల పరిస్థితులు కూడా ఇక బలం సంపూర్తి వారి బాధ కోరుకుంటూ నేను సహాయపడుతూ రావాల్సి కోరుతున్నాను నా యొక్క శరీరం రక్తం ప్రయత్నం వాడిని తీర్చగలవాడు అంటే నేను వాడిని జ్ఞాపకం చేస్తున్నాను అందరూ పొందడం తెరవెంటనే యొక్క దినాన్ని ఎవరైతే రాకపోయినా మరి స్థలంలో వారిని సమకూర్చండి మిగతా స్థిరంలో మీ రక్తం వారి బాధ వారి కోరుకుంటూ నేను సహాయపడుతుంది తెరవెంటనే తెలిసినటువంటి ఏకమైన ఓపికలు మీరు ఎంతో సహాయపడుతూ వచ్చారు మీరు చేసిన అద్భుతమైన కార్యం ప్రభావం మీకు అందరం విశ్వాసం చేస్తున్నాం మీరు వాటిని వాటికి చేసినప్పుడు దేవుడు అందరూ పెట్టి ప్రభావం మీకు అప్పగించుకుంటూ మీరు సహాయపడుతున్నాను కానీ మేము తల్లి మీ యొక్క ప్రియులు ఎవరైతే ఇబ్బందులు ఉన్నా బలహీనతలు ఉండా వెళ్తున్నారో వారిని జ్ఞాపకం చేస్తుందండి అనారోగ్యంలో వారికి మీరు జ్ఞాపకం చేస్తుందండి మీరు సహాయపడుతుందండి చదువుతున్న వారిని జ్ఞాపకం చేస్తుంది ఎవరిలో మీరు జ్ఞాపకం చేస్తుంది వారు చేసిన ప్రజల పనులకు మీరు సహాయపడుతూ రావాల్సిపోతున్నాం ఎందుకంటే అలాగే తర్వాత తెలుస్తుంది జ్ఞాపకం చేసి రావాల్సిపోతున్నాం కాబట్టి మీరు సమస్త ఇంకొక దేవుని దగ్గర మీకు చేతులు అప్పగించుకుంటున్నాం కాబట్టి యొక్క దేవుని మీకు చేతులు అప్పగించుకుంటాం మీరు భద్రపరిచి రక్షిస్తూ రావాల్సి కోరుతూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని వేడుకుంటున్నాం తండ్రి.